సరే అంబిక, ఆ దొంగను పట్టుకునే ధైర్యం నీకెలా వచ్చింది? వివేకానందుడి బుక్ చదివితే నీకు వస్తుంది. చదువుతానులే, కానీ నువ్వొకటి గమనించావా? ఆ చైన్ తీసుకొని వెళ్లారే, అతను చాలాసేపు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దానికేంటి అర్థం? ఏయ్, ఫోన్ నెంబర్ తీసుకొచ్చుంటే అడిగి చెప్పుండేదాన్నిగా. ఏయ్, నన్ను చూడ్డం కన్నా నిన్ను చూసి నవ్వుతూ మాట్లాడాడు. ముఖం తెలియని వాళ్ళని రెండి పొండని మర్యాదగా మాట్లాడు. ఓయబ్బో, కోపం చూడు. అతను చెప్పింది నిజమవుతుందేమో. అక్క, మీరు కొత్తగా వచ్చిన టీచర్సా? నువ్వెవరు? నేను కత్తిసేను, సింహాచల మనిషిని. ఏం తింటారో చెప్పండి. ఏంటి దిక్కులు చూస్తున్నారు? ఆలోచించకుండా చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. మాకేం వద్దు. ఇప్పుడు ఆకలిగా ఆకలిగా లేదు, లేదు, కావాలంటే చెప్తా. సరే, మీకు ఏది కావాలో ఆయనకి చెప్పుకోండి. అర్థమైందా? దొంగాట ఆడకూడదు, సరేనా? ఏమే మీకు సిగ్గనేది ఉందా? అమ్మ ఊరికే ఉండమ్మా. నీకు పెళ్ళై ఉంటే నేను మనవరాలు ఎత్తుకుని ఉండేదాన్ని. నువ్వు పెద్ద మనిషి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, నీకు కొంచెం కూడా దిగులనేది లేదా? ఏ బుజ్జమ్మా, కాళ్ళు చేతులు దురదగా ఉన్నాయి, కొంచెం వచ్చి నీళ్లు గోళ్ళలో పోయావా? నీళ్ళు కడుక్కో. ఏయ్, నువ్వు వచ్చిస్తే ఏమన్నా తగ్గిపోతావా? ఏంటది? నీకు నీళ్ళు నేనెందుకు ఇవ్వాలి? సేయ్, నీ మొగుండే నేను. ఆ, అది మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేయి. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్న సంగతి మర్చిపో. దానికి నన్నేం చేయమంటావే? అవును, నీకేమీ తెలీదు. కూతురు పెద్ద మనిషి అయ్యి 7 సంవత్సరాలు అయింది. దానికి పెళ్లి చేసి పంపించాలనే జ్ఞానం కొంచెమైనా ఉందా నీకు? వాళ్ళ నాగదోషంతో నువ్వు గాని నన్ను అంటావేందే? ఊర్లో మన పిల్లల పేర్లు విన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. బంధువులు కూడా రావడం లేదు, పారిపోతున్నారు. నా మేనల్లుడు మెడ మీద కత్తి పెట్టి పెళ్లి చేసుకోరా అని బెదిరిస్తుంటే వాడికేమో ఇవ్వనంటున్నావు. ఓయ్ ఆపయ్యా, ఎన్నైనా మాట్లాడతావు. నీకు 3 పూట్ల మెక్కడానికి బాగా పెడతాను కదా. నువ్వు ఎలాగైనా మాట్లాడతావు, ఇంకెలాగైనా మాట్లాడతావు రా. ఏ బుజ్జమ్మా, చేయొదులు. ఎక్కడికే లాక్కెళ్తున్నావు? అమ్మా, నాన్న చేయి వదలమ్మా. ఈడు ఒక బుజ్జమ్మా, తండ్రేనా? ఎక్కడికే? ఏయ్, ఇలా చూడు, పిల్లలకి పెళ్లి కొడుకులు తీసుకొస్తానంటేనే ఇంటికి రా, లేదంటే సన్యాసం పుచ్చుకున్న అట్నుంచి అటే ఎక్కడికైనా వెళ్ళిపో. బ్రదర్, ఊరు భలే ఉంది కదా? అవును బ్రదర్, ఊరైతే బానే ఉంది, కానీ ఇక్కడ జనం ఎలా ఉన్నారో చూద్దాం. సరే బ్రదర్. ఏయ్ మిమ్మల్ని, ఇటు రండి. ఎవరా మీరు? మేము ఈ ఊరికి కొత్త అండి. చూస్తేనే తెలుస్తుంది. ఎవరు కావాలి? మేము చదువుకున్న వాళ్ళం, కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. చదువుకున్న వాళ్ళకి మీకేంట్రా పని ఇక్కడ? ఇక్కడే ఒక ఇల్లు చూసుకొని ఉంటా ఉన్నా. ఏంటి, ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండబోతున్నారా? మీరు చూస్తే మంచి వాళ్ళ కనపడుతున్నారు, సో మీరు ఒక ఇల్లు చూసి పెడితే బాగుంటుంది. ఏమన్నా? అవునండి, మీరు చూడ్డానికి మంచివారిలా ఉన్నారు. ఎటకారంగా ఉందా? అయ్యో నిజమండి. మీసాలు తిప్పుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బైక్ మీద స్టైల్గా వస్తుంటే అందరూ మనల్ని విల్లన్ అంటుంటారు. వీళ్ళేంటంటే నన్ను మంచోడు అంటున్నారు. వాళ్ళకి మనం సాయం చేసి చూద్దాం. అలాగే సార్. సార్ అని పిలవద్దండి, నా పేరు రాజేష్, వాడి పేరు కిచ్చా. ఓకే రాజేష్, నన్ను మంచోడని నమ్మారు కదా? అవును సార్. నన్ను నమ్మేశారు కాబట్టి మీకు మంచిదే చేస్తా. కానీ ఈ ఊరోళ్ళు చాలా చెడ్డోళ్ళు. అమ్మాయిల్ని కలెత్తి చూసారనుకోండి, మీ ఇద్దరి గుడ్డు కళ్ళలో పీకేస్తారు. అలాంటి ఊరిది. అమ్మాయి చేయి పట్టుకున్నారనుకోండి, మీ చేతులు కాళ్ళు నరికేస్తారు. అది కాకుండా లవ్ గివ్ అన్నారనుకోండి, తల తీసేస్తారు. అర్థమైందా? ఇలా చూడండి, ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరిద్దరు నాకన్నా చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. అందుకే చెప్తున్నా, మీ ఇద్దరికి ఈ ఊరు అసలు సరిపెట్టి రాదు. దయచేసి వేరే ఊరు వెతుకుంటూ వెళ్ళిపోండి. సరే.